వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ప్రభాస్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాడు. నిజంగానే ప్రజెంట్ లుక్కేనా అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఆ లుక్ చూసి. సో చూడొచ్చు, రెండు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఆయన కనిపిస్తూ ఉన్నాడు. రీసెంట్గా మనకి ది రాజా సాబ్ సినిమాలో కనిపించినటువంటి ప్రభాస్కి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రభాస్కి ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా తను కనిపిస్తూ ఉన్నాడు. ఇది రీసెంట్గా తను చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ, ఒక ఇంటరాక్షన్. అది కపుల్ ఫ్రెండ్లీ టీమ్ తోటి ఆయన చేసినటువంటి సంభాషణ సందర్భంగా ఇలా తను కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందపడిపోతున్నారు. ఆ లుక్ని వైరల్ చేసేస్తున్నారు. రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కనిపించినటువంటి తీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా మందిలో కూడా ఏంటి ప్రభాస్ ఎలా అయిపోయాడు, ఏమైంది ప్రభాస్కి అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించేలా అందులో ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడారు. అది వరకు కూడా సాహో వరకు తన లుక్ చాలా బాగా ఉంది. బాహుబలిలో అయితే తను ఎలా కనిపించడం మనందరికీ తెలుసు. ఒక సమ్మోహనాకారుడుగా, ఆజానుబాహుడైనటువంటి సమ్మోహనాకారుడుగా ఆ సినిమాలో తను కనిపించినటువంటి ఆ వైనం ఏదైతే ఉందో చాలా హ్యాండ్సమ్గా, చాలా రాజసంగా కనిపించి దేశవ్యాప్తంగా సినీ ప్రియుల అభిమానానికి పాత్రుడయ్యాడు. సాహోలో కూడా తను బాగా ఉన్నాడు. కానీ రాధేశ్యామ్ సినిమా నుంచి తన లుక్ కొంచెం డిఫరెంట్గా మారిపోయింది అనేటువంటి అభిప్రాయం కలిగింది. ప్రధానంగా రాధేశ్యామ్ లుక్ అయితే చాలామంది అభిమానులు కూడా ఏంటి మన ప్రభాస్ ఎలా అయిపోయాడు అని చెప్పి ఫీల్ అయ్యారు. సో ఆ తర్వాత తను చేసినటువంటి సినిమాల్లో సలార్లో కొంచెం అది అగ్రెసివ్ అండ్ యాక్షన్ అవతార్లో తను మెప్పించగలిగాడు. మొత్తానికి అందులో ఉన్నటువంటి మేకోవర్ తనకి బాగానే వర్కౌట్ అయింది. ఈవెన్ కల్కిలో కూడా పెద్దగా అంత ఆయన లుక్ అంత ఇంప్రెసివ్గా లేదు అనేటువంటి మాట వినిపించింది. ఇక ఇప్పుడు రాజాసాబ్లో అయితే తన హెయిర్ స్టైల్ కానివ్వండి, తన ఫేస్ కానివ్వండి చాలా మారిపోయింది, ఏదో తేడా ఉందే తన లుక్లో అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించింది. సో ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని రూపుమాపేలా తన మీద సో మళ్ళీ మునుపటి అందగాడు కనిపిస్తున్నాడు ప్రభాస్లో అనేటువంటి నమ్మకాన్ని కలిగించేలా వచ్చింది ఈ లుక్. ఇప్పుడు ఈ లుక్ అంటే ఊరికే ఇమేజ్ మాత్రం కాదు, ఆ వీడియోనే బయటకు వచ్చింది కాబట్టి ఆ కపుల్ ఫ్రెండ్లీ టీమ్ తోటి తను ఇంటరాక్ట్ అయినటువంటి అది వీడియో రూపంలో వచ్చింది కాబట్టి ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ప్రధానంగా దేనికోసం వైరల్ అవుతుందంటే ప్రభాస్ కనిపించినటువంటి తీరు కోసం. సో ఇది తను ప్రజెంట్ చేస్తున్నటువంటి సినిమా తాలూకు లుక్క అని చెప్పి చాలామంది ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం తను 2 సినిమాలు చేస్తున్నాడు. ఒకటి ఫౌజీ, ఇంకొకటి స్పిరిట్. ఫౌజీలో తను ఎప్పుడో స్వాతంత్ర పూర్వకాలం నాటి లుక్లో కనిపించాలి, దానికోసమే తను ఇలా మారిపోయాడు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అంటే ఒక క్లాసిక్ లుక్లోకి తను మారిపోయాడు. ఖచ్చితంగా ఇది స్పిరిట్ లుక్ అయితే కాదు అని చాలామంది అభిమానులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఏదేమైనా ఈ లుక్ మాత్రం అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంది, ఆకట్టుకుంటూ ఉంది, అలరింప చేస్తూ ఉందని చెప్పాలి. హను రాఘవపూడి ఆ సినిమా డైరెక్టర్ ఫౌజీ అక్టోబర్ దసరా సందర్భంగా అక్టోబర్ 15వ తేదీ ఈ సినిమా వస్తుందని చెప్పేసి ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరి అంటే యుద్ధ నేపథ్యంలో వచ్చేటువంటి ఒక లవ్ స్టోరీ ఫౌజీ. అందులో ఇమాన్వి అనేటువంటి అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా ఫాలోవర్స్ ఉన్నటువంటి ఆమె ఫస్ట్ టైము సినీ నటిగా, అందులో కూడా హీరోయిన్గా ఏకంగా ప్రభాస్ సరసన నటించేటువంటి అవకాశం, అందులో ఆయన ప్రేయసిగా నటించేటువంటి అవకాశాన్ని సంపాదించుకుంది. మరి ఆ అమ్మాయితోటి, ఇమాన్వితోటి ప్రభాస్ మరి ఆ కెమిస్ట్రీ వర్కౌట్ కావాలి కాబట్టే హను రాఘవపూడి తనకు కావాల్సినటువంటి రూపంలోకి ప్రభాస్ని తెచ్చుకొని ఉంటాడు అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ లుక్ తోటి ఫౌజీ సినిమా కనుక ఉంటే ఖచ్చితంగా అది
ఇంప్రెస్ చేస్తుంది. సినిమా కూడా హను రాఘవపూడి మీద ఇప్పుడు అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సీతారామం లాంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మనకు అందించి తను కూడా దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అది కేవలం తెలుగులో మాత్రమే థియేట్రికల్గా విడుదలైన ఆ తర్వాత ఓటీటీలో పలు భారతీయ భాషల్లో రిలీజ్ అయ్యింది. అక్కడ అందరూ కూడా ఈవెన్ హిందీ ఆడియన్స్ కూడా ఆ హిందీ వర్షన్ చూసి చాలా ఆ సినిమాని లైక్ చేశారు. హను రాఘవపూడి డైరెక్షన్ని చాలా మెచ్చుకున్నారు. సో ఎవరి హను రాఘవపూడి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆరాలు తీశారు. అందుగురించే ఇప్పుడు ఫౌజీ సినిమా మీద నార్త్ బెల్ట్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. మరి దీన్ని ఇప్పుడు వచ్చినటువంటి ఈ లుక్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు అయితే ఫౌజీకి సంబంధించి ఎలాంటి ఫస్ట్ లుక్లు కానీ అవేమీ కానీ రిలీజ్ కాలేదు. ఎలా ఉంటాడనేది కూడా తెలియదు. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ రూపాన్ని చూసి మాత్రం అందరూ కూడా చాలా ఇంప్రెస్ అవుతా ఉన్నారు. మరి ఫౌజీ సినిమా దసరాకి రాబోతోంది. మరి ఎంతగా జనాల్ని ఆకట్టుకుంటుందో, ప్రభాస్ తన రూపంతో తన నటనతోటి ఎలా ఆకట్టుకుంటాడో లెట్ us వెయిట్ అండ్ సీ.